ఇది నమ్మకం, ఇది కథ కాదు, మీరు రోజూ జీవిస్తున్నది, రోజూ అనుభవిస్తున్నది, కాని ఎవరితోనూ చెప్పలేనిది. నిజంగా ఈరోజు మనం మాట్లాడే మాట మీ హృదయానికి నేరుగా తగిలేలా ఉంటుంది. నేరుగా ముఖ్య విషయానికి వస్తాను, ఎటువంటి పరిచయం లేకుండా. జేబు నుండి డబ్బు తీసేటప్పుడు చేతులు వణుకుతాయి. మీరు లేదు, వణకడం లేదు అని అనకండి. నేను శారీరకంగా వణకడం గురించి మాట్లాడటం లేదు. పెట్రోల్ పంపు మీద ఆయిల్ పోసుకునేటప్పుడు మీటర్ వేగంగా పరిగెడుతుంటే, లేదా నెల ప్రారంభంలో పాలవాడు, కిరాణావాడు లెక్క చూస్తున్నప్పుడు ఏర్పడే ఆ భయం, ఆ బెంగ గురించి మాట్లాడుతున్నాను. మీరు బయట ముసుగు పెట్టుకుని చిరునవ్వు నవ్వుతుంటారు. ప్రపంచానికి అంతా బాగుంది, కంట్రోల్లో ఉంది అని చూపిస్తుంటారు. కాని లోపల ఒక క్యాలిక్యులేటర్ రన్ అవుతుంటుంది. ఎరుపు లైటు వెలిగిస్తూ ఇలా అంటుంది, అరే యార్, ఈ 500 రూపాయల నోటు ఇప్పుడే తీశాను కదా, సాయంత్రానికి ఇది కూడా అదృశ్యమైపోయింది. ఈ డబ్బు ఎక్కడికి వెళుతోంది? ఇదే ఆ భయం. ఈ భయమే మిమ్మల్ని ధనవంతులను కాకుండా అడ్డుకుంటోంది. అవును, మీరు డబ్బు ఖర్చు చేయడానికి భయపడటమే మిమ్మల్ని పేదవారిగా ఉంచుతోంది. ఇది వినగానే చాలా వింతగా అనిపిస్తుంది కదా. డబ్బు సేవ్ చేస్తేనే ధనవంతుడినవుతాను కదా అని అనుకుంటారు. మన తల్లిదండ్రులు ఇలా చెప్పేవారు కదా, బాబూ, బొట్టుబొట్టుగానే నది ఏర్పడుతుంది, డబ్బు చెట్టుమీద పుట్టదు. కాని ఈరోజు నేను చెబుతున్నాను, డబ్బు చెట్టుమీదే పుడుతుంది, కాని మీకు ఆ చెట్టును నాటడం రాలేదు ఇప్పటివరకు. మీ జీవితంలో గతంలో మీరు బజారుకు వెళ్లిన ఆ క్షణాన్ని గుర్తు చేసుకోండి. ఫలాలు లేదా కూరగాయలు కొంటున్నారనుకోండి. ఆ ఠేలావాడు ఇలా అంటాడు, బాబూజీ, ఈ గ్రేప్స్ 80 రూపాయలు కిలో. ఇప్పుడు శ్రద్ధగా గమనించండి. ఆ సమయంలో మీ మెదడులో ఏమి జరుగుతుంది? మీరు గ్రేప్స్ నాణ్యత చూడరు, మీ ఆకలి చూడరు. మొదటిది మీరు చూసేది, దీన్ని ఎలా తగ్గించాలి. భయ్య 60 లాగే అంటారు. అతను లేదు సాబ్, కుదరదు అంటాడు. చలో 70 లాగే, నా తేరీ నా మేరీ అంటారు. చివరికి అతను ఒప్పుకొని 70కి ఇస్తాడు. మీకు ఒక వింత గెలుపు భావన కలుగుతుంది, ఒక యుద్ధం గెలిచినట్టు. ఇంటికొచ్చి భార్యకు లేదా అమ్మకు గర్వంగా చెబుతారు, చూడు, 80 అడిగాడు, నేను 70కి తెచ్చాను అని. కాని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ 10 రూపాయలు బచాయించడానికి ప్రయత్నిస్తూ మీ వైబ్రేషన్ ఏ స్థితికి వెళ్ళింది? ఆ 10 నిమిషాల గొడవలో మీరు మీకు తప్పకుండా ఇలా నమ్మారు, నాకు డబ్బుల కొరత ఉంది, ఒక్క రూపాయి కూడా సులువుగా పొదుపు చెయ్యాలి. ఈ పేదరిక భావన, ఈ కొరత భావన, ఇదే మీ భవిష్యత్తు ధనాన్ని తినేస్తున్న ముఖ్య విషయం. అసలు ధనవంతులైన వారిని గమనించారా? నేను షో ఆఫ్ చేసేవారిని చెప్పటం లేదు, పాతకాలపు రాజుల్లాంటివారిని లేదా తమలో తాము మునిగిపోయిన వారిని చెబుతున్నాను. వారి బాడీ లాంగ్వేజ్ చూడండి. దుకాణంలో లేదా హోటల్లో బిల్లు చూసి ముఖం చిట్లించరు. వెయిటర్ 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడా తక్కువ తీసుకున్నాడా అని చూడరు. కార్డు స్వైప్ చేసి లేదా నోటు ఇచ్చి ముందుకు సాగిపోతారు. మీకు అనిపిస్తుంది, వీళ్ల దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి అలా చేస్తారని. కాని నిజం దీనికి పూర్తి వ్యతిరేకం. వీళ్ల దగ్గర చాలా డబ్బు ఉండటానికి కారణం వీళ్లు అలా చేస్తారు. డబ్బు ఒక ఎనర్జీ. ఎనర్జీకి ఒకే నియమముంది, అది ప్రవహించాలి. నీళ్లను ముష్టిలో గట్టిగా పట్టుకుంటే అది మీ వేళ్ల మధ్య నుంచి తప్పించుకుని పారిపోతుంది. కాని చేతిని తెరచి వదిలేస్తే అదే నీరు శాంతంగా అక్కడే ఉండిపోతుంది. మీకు తెలిసిన ఒక బుజ్జాయి గుర్తు చేసుకోండి. జేబులో ఓపెన్ డబ్బులు పెట్టుకుని బయటకు వెళతాడు. రిక్షావాడికి 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. పిల్లవాడు కనిపిస్తే టాఫీ కొనిపిస్తాడు. ఇంటికి అతిథులు వస్తే ఛాయ్ ఇచ్చి పంపడు. ఎలా వెళుతున్నారు? భోజనం చేసి వెళ్ళండి అంటాడు. ఇంట్లో ఎప్పుడూ ఉత్సవం జరుగుతుంటుంది. మనం అనుకునేవాళ్లం, ఇతను పిచ్చివాడా, తన సంపాదనలో ఇంత భాగాన్ని ఇలా ఖర్చు చేస్తాడేమిటి, బదులు ఎఫ్డీ చేసి భూమి కొనవచ్చు కదా. కాని ఇప్పుడు అర్థమవుతోంది, అతని దగ్గర ఎప్పుడూ డబ్బు కొరతలేదు. అతని ఇంట్లో ఎప్పుడూ బరకతు ఉంది. అతని పిల్లలు మంచి స్థానంలో స్థిరపడ్డారు. అతను చివరి వరకు రాజులా జీవించాడు. కారణమేమిటంటే అతను డబ్బును ఎప్పుడూ యజమానిగా చేసుకోలేదు. డబ్బును ఎప్పుడూ తన దాసుడిగా చూశాడు. యూనివర్సుకు సిగ్నల్ ఇచ్చాడు, నాకు చాలా ఉంది, నేను ఇవ్వగలను. మీరు కుదురత్కు నాకు చాలా ఉంది అని చెబితే అది మరింత ఇస్తుంది, మీ భ్రమ నిజమయ్యేలా. దీన్నే అబండెన్స్ మైండ్ సెట్ అంటారు. ఇప్పుడు మీరంటారు, జేబులో డబ్బు లేకపోతే ఖర్చు ఎలా చెయ్యాలి? మీ మాట సరే, నేను మీకు జూదమాడమని లేదా వృధా ఖర్చు చేయమని చెప్పటం లేదు. మీరు డబ్బు ఖర్చు చేసే ఉద్దేశ్యాన్ని మార్చండి. తదుపరిసారి పెట్రోల్ బంపుకు వెళ్లి 2000 లేదా 3000 రూపాయలు ఇస్తున్నప్పుడు మీ హృదయాన్ని చిన్నగా చెయ్యకండి. పెట్రోల్ పంపు వాడిని తిట్టకండి. యూనివర్సుకు ధన్యవాదాలు చెప్పండి. శుక్రియా, నాకు కారు ఉంది. శుక్రియా, ఈ 3000 రూపాయలు ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాను. చాలామందికి ఇది కూడా లేదు. ఖర్చు చేసేటప్పుడు కృతజ్ఞతతో ఉంటే ఆ డబ్బు పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళుతుంది. అది తిరిగి తన స్నేహితులను తీసుకొని వస్తుంది. కాని ఏడుస్తూ ఇస్తే, మనసు చిన్నగా చేసి బిల్లు చెల్లిస్తే అది నెగటివ్ ఎనర్జీతో వెళుతుంది. రాబోయే డబ్బులను కూడా అడ్డుకుంటుంది. మనం కొత్త బెడ్షీట్ను పాతది చిరిగే వరకు వెయ్యము. మన సంతోషాలను ఎప్పుడూ భవిష్యత్తుకు వాయిదా వేస్తాం. ధనవంతుడినైతే మజా చేస్తాను అంటాం. ఆ కాల్ ఎప్పుడూ రాదు. ఈ బచాయించే చాకిరీలో మన మెదడుకు ట్రైనింగ్ ఇస్తాం. నేను ఇంకా దానికి అర్హుడిని కాదు, నాకు కొరత ఉంది. ఈ కొరత భావన మీ మొత్తం ఉనికిని ఆక్రమిస్తుంది. పిసినారులు బయటి రూపం చూడండి, వారి ముఖంలోనే పిసినారితనం కనిపిస్తుంది. వారి మాటలు, దుస్తులు, నడక అంతా నాకు భయం, లానేస్తారేమో అని అరుస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని రూల్ చేసే 5% మంది రిస్క్ తీసుకోవడానికి భయపడరు, తమపై ఇన్వెస్ట్ చేయడానికి భయపడరు. మంచి బుక్ చూస్తే ఇది 500 రూపాయలు అని కాదు, ఒక ఐడియా వస్తే ఇది 5 కోట్లుగా మారవచ్చు అని ఆలోచిస్తారు.
5 స్టార్ హోటల్లో కాఫీ తాగితే అది కాఫీ డబ్బులు కాదు, ఆ మాహాల్ డబ్బులిస్తున్నారు. అక్కడ ధనవంతులు లాంటి వాళ్లు కూర్చుంటారు. ఆ 500 రూపాయల ఛాయ్ తాగేవాడు మూర్ఖుడా? కాదు. అతను తన అవచేతన మనస్సుకు ఇలా చెప్తాడు, నేను ఈ లగ్జరీకి అర్హుడిని. అప్పుడు అతని నిర్ణయాలు, కృషి, పనిచేసే విధానం అంతా ధనవంతుడులాంటిది అవుతుంది. డబ్బు వెనక్కి పరుగెత్తుతుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్ ఎలా మొదలుపెట్టాలి? సర్వస్వం ఖర్చు చెయ్యాలా? లేదు. చిన్న మార్పులతో మొదలుపెట్టండి. తదుపరిసారి ఆటోవాడికి మీటర్ 102 చూపిస్తే 110 ఇవ్వండి. ఆ 8 రూపాయలను టిప్ అని భావించకండి. అది మీ రాజసం యొక్క రుజువని భావించండి. నేను ఇచ్చేవాడిని, తీసుకునేవాడిని కాదు. వెయిటర్కు 20 లేదా 50 టిప్పిస్తున్నప్పుడు అతనిపై ఉపకారం చేయడం కాదు, మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ మారుస్తున్నారు. డబ్బు తక్కువవుతుంది అనే భయాన్ని తొలగిస్తున్నారు. ఈ చిన్న మార్పు మీలోని భిక్షకుడిని చంపేస్తాయి. ఆ భిక్షకుడు చనిపోతే బయట రాజు జన్మిస్తాడు. మరో కష్టమైన సత్యం, మనమీ భయాన్ని మన పిల్లలకు కూడా స్వీయంగా ఇస్తున్నాం. పిల్లవాడు బొమ్మ అడిగితే, డబ్బు చెట్టుమీద పుడుతుందా, నాకు ఎంత కష్టపడతానో తెలుసా అంటాం. అలా మనం ఆ మాసూం బుద్ధిలో డబ్బు పట్ల ద్వేషం, భయం నింపుతాం. బదులు ఇలా అంటే, బాబూ, ఇప్పుడు ఈ బొమ్మ తీసుకోవట్లేదు, ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాం, డబ్బును మరింత గ్రో చేస్తున్నాం అంటే పిల్లవాడి ఆలోచన మారుతుంది. డబ్బుకు ఒక సరళ నియమం, అది గతి కోరుకుంటుంది, ఫ్లో కోరుకుంటుంది. మీ బ్యాంక్లో లక్షలున్నా మీరు చిరిగిన అండర్వేర్ వేసుకుంటే ఆ డబ్బుకు ఏ విలువ లేదు. డబ్బు కేవలం సాధనం, సాధ్యం కాదు. అది మీ కారుకు పెట్రోల్, మంజిల్ కాదు. రేపు ఉదయం మొదటి నోటు ఖర్చు చేసేటప్పుడు చాయ్ కోసమైనా, బస్సు ఛార్జ్ కోసమైనా ముసుగు నవ్వుతూ ఇవ్వండి. మనస్సులో ఆశీర్వాదమివ్వండి. వెళ్ళురా భాయ్, ప్రపంచం తిరిగిరా, నీతో ఎన్నో స్నేహితులను తీసుకునిరా అని. ఇది పిచ్చిగా అనిపించవచ్చు, కానీ నమ్మండి, ప్రపంచంలోని అన్ని గొప్ప ఆవిష్కరణలు, అన్ని గొప్ప విజయాలు పిచ్చితనంతోనే మొదలయ్యాయి. బుద్ధిమంతులు కేవలం ఆ పిచ్చోళ్ల చరిత్ర చదువుతారు. ఇప్పుడు నిర్ణయం మీదే. మీరు చరిత్రలో ఉండాలా, లేక చరిత్ర సృష్టించాలా? ఖర్చు చేయండి. ఎందుకంటే ధనవంతులు బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ముందు మెదడులో వస్తుంది. మెదడు అమీరైతే జేబును నింపక తప్పదు, అది దాని బాధ్యత అవుతుంది. మీరు ఒక రాజు, తప్పుగా మిమ్మల్ని మీరు భిక్షకుడిగా భావించుకున్నారు. ఆ నిద్ర ఎప్పుడు మేల్కొంటుందో మీరు ఒక మాదిరిగా మారిపోతారు.